ఎందుకు ఇష్టపడినంటే, చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ ఇష్టం. దాని గురించి ఆక్షేపణ ఏం కాదు. ఎందుకు క్రిస్మస్ పండగ ఇంత ఆర్భాటంగా మనం చేయమంటే, క్రిస్మస్ ఎందుకు చేస్తారంటే యేసు ప్రభు పుట్టిన రోజు అని. మన యేసయ్య పుట్టిన దేవుడు కాదు, దిగి వచ్చిన దేవుడు. పుట్టిన వాడికి పుట్టక మునుపు చరిత్ర ఉండదు, దిగి వచ్చిన వాడికి రాకమునుపు చరిత్ర ఉంటుంది. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. మరోసారి జ్ఞాపకం చేస్తాను. పుట్టినోడికి పుట్టక మునుపు చరిత్ర ఉంటుందా? ఉంటుందా? ఎవరా మనిషి తలకాయ ఊపితే వింటానా? పుట్టినోడికి పుట్టక మునుపు చరిత్ర ఉంటుందా? చరిత్ర ఎప్పుడు ప్రారంభమైంది? పుట్టిన తర్వాతే చరిత్ర ప్రారంభమైంది. కానీ వచ్చిన వాడు ఉన్నాడు చూసారా, రాకమునుపు చరిత్ర ఉంటుంది. ఇప్పుడు ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ జీడిమెట్లో ఉన్న చర్చికి మీరు వచ్చారు. ఇప్పుడు ఏమయ్యారు? రాకమునుపు ఎక్కడున్నారు? సాయిబాబా నగర్లో ఉన్నారు, నారాయణగూడలో ఉన్నారు. అమ్మ ప్రగతి నగర, ఇంకా అవనిగడ్డ వదిలిపెట్టలేదమ్మా. అవనిగడ్డ, కోద, వెంకటాపురం వదిలిపెట్టలేదా? రైట్, అది చూడండి. ఈడకి రాకమునుపు ఎక్కడున్నారంటే చిన్న కాలనీలో ఉన్నారు. ఈడకి రాకమునుపు ఎక్కడున్నారంటే డిపి కాలనీలో ఉన్నారు, పెద్ద కాలనీలో ఉన్నారు, లేదా సికింద్రాబాద్లో ఉన్నారు. సికింద్రాబాద్ నుంచి ఇక్కడికి వచ్చారు. ఈడకి రాకమునుపు మీకు చరిత్ర ఉంది. తమ్ముడా, హైదరాబాద్ రాకమునుపు అమరావతిలో ఉన్నావు. రైట్, హైదరాబాద్ రాకమునుపు అమరావతిలో ఉన్నావు, అమరావతి నుంచి ఇక్కడికి వచ్చావు అంటే ఈడకి రాకమునుపు నీకు ముందు చరిత్ర ఉందా లేదా? యేసయ్య పుట్టిన దేవుడు కాదు, దిగి వచ్చిన దేవుడు. ఆయన 2000 సంవత్సరాల క్రితం ఈ నిచ్చెన భూమి మీదకు దిగి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఆయన దిగి వచ్చిన దేవుడు కానీ పుట్టిన దేవుడు కాదు. యేసయ్యకి మహిమ కలుగును గాక. కొంతమంది ఆధ్యాత్మిక పరిపక్వత లేని క్రైస్తవులు ఈ క్రిస్మస్ దినాల్లో కేకులు పెట్టి యేసయ్య కేక్ కటింగ్ చేస్తారు, హ్యాపీ బర్త్డే పాట పాడతారు. ఒరే అమాయక చక్రవర్తులారా, ఆయన పుట్టిన దేవుడు కాదు, దిగి వచ్చిన దేవుడు. వాక్యం అంటుంది, నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు దిగి వచ్చి ఉన్నాడు. దిగి వచ్చిన దేవునికి చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. Done. Insurance claims processல கிடைக்கும் end-to-end support. எங்க? Turtle Mintல. ஏன்னா நீங்க கிளையண்ட்காக ஒரு அடி முன்ன எக்ஸ்ட்ரா வைக்கலாம். அடடே, முடி ரொம்ப கொட்டிருச்சே. நம்ம கிட்ட ஒரு రైట్. నంబర్ 1, ladder ఆఫ్ మిస్టరీ. అవును, ఈ నిచ్చెన యేసుక్రీస్తు వారు అని మనం చదువుకున్నాం కదా. ఈ నిచ్చెనకు పైగా ఎవరు ఎక్కుతున్నారు దిగుతున్నారు